అట్లాగే మీకు తెలుసు రైతు బంధు. అయ్యా కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారు, రైతు బంధు ఉండదు, ఇవ్వరు అని కేసీఆర్ గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు? ఎవరయ్యా చెప్పింది మీకు రైతు బంధు బంద్ చేసినందుకు? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? గుర్తుందా డైలాగు? లేదా వీడియో వేయాలా? గుర్తుందా? మేమేమైనా దివానగాళ్ళమా రైతు బంధు బంద్ చేసినందుకు? మాకేమైనా దిమాక్ లేదా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా గుర్తుందా ఏమన్నాడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఏం కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తావా రైతు బంధు, 3వ పంటకి ఇవ్వవా అని ఎకసెక్కాలు ఆడిండు ఆ రోజు. 3వ పంటకు కూడా రైతు బంధు ఇవ్వాలన్న మొనగాడు ఇవాళ ఎక్కడ పోయినాడు మరి? పార్లమెంట్ అప్పుడు ఒక్కసారి రైతు బంధు, పంచాయతీ అప్పుడు ఇంకోసారి. ఇప్పుడు 30 తారీఖున ఇస్తున్నారంటే మళ్ళీ ఏదో ఎలక్షన్ ఉంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇచ్చే కేసు కాదు అది. ఎన్నికలు ఉంటేనే మళ్ళీ రైతు బంధు, లేకపోతే ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానా ఎవరు వినబట్ల? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దిమాగ్ లేనోడు ఎవడు? మరి వాళ్ళు నేనేం బూతులు తిట్టట్లేదు స్వామి, ఆయన చెప్పిందే చెప్తున్నా. దివానాగాడు దిమాగ్ లేనోడు అని ఆయన చెప్పిందానే ఉటంకిస్తున్నాను తప్ప మళ్ళీ లేకపోతే ఎవరో ఒకరు అంటారు ముఖ్యమంత్రి గారిని ఇట్లా అంటావా అట్లా అంటావా. ఈయన ఏం అనట్లేదు, ఆయన చెప్పిందే చెప్తున్నా. అట్లాగే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, బోనస్ అన్నారు. ప్రతి పంటకి బోనస్, వడ్లకి బోనస్, మక్కలకి బోనస్ 500, పత్తులకి బోనస్ 500, జొన్నలకి, కందులకి, శనగలకి, మిర్చికి అభయహస్తం మేనిఫెస్టోలో ఒక పేజీ పెట్టారు. ఇదిగో 2700 ఇంత, 500 కూడితే 3200 మొత్తం ఇచ్చేస్తాం అని చెప్పి బోనస్ అని చెప్పి ఇవాళ వస్తుందా బోనస్? మొదలేమో వడ్లన్నిటికీ అన్నారు, తర్వాత లేదు లేదు సన్నాలు మాత్రమే అన్నారు. మొన్నటిదాకా 40 రకాల సన్నాలు అన్నారు, ఇప్పుడేమంటున్నారు? 7 రకాలకు మాత్రమే. నేను చెప్తా ఉన్నా ఇలా గుర్తుపెట్టుకోండి, ఆ 7 కూడా రాబోయే రోజుల్లో ఉండదు. అది కూడా మాయం. ఎక్కడ మొదలైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఇందులో మోసం ఏందో ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకోటి చెప్పినారు, కొనుగోళ్లు అద్భుతంగా చేస్తామన్నారు. కొనుగోళ్లు కొంటున్నారా? ధాన్యం కొనే పరిస్థితి ఉందా? ఇవాళ ధాన్యం తీసుకొచ్చి 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు అక్కడ అవస్థలు పడుతుంటే కూడా కనీసం సంచులు ఇచ్చే దిక్కు లేదు, గన్ని బ్యాగ్స్ ఇచ్చే దిక్కు లేదు. అక్కడ సంచులు ఇస్తున్నారా? సంచులు దొరుకుతున్నాయా? లేవు. ఎక్కడ పోయినాయి సంచులన్నీ? ఢిల్లీకి పోతున్నాయి, మూటలు మూటలు పోతున్నాయి ఢిల్లీకి. రాష్ట్రంలో రైతు బంధు లేదు, కానీ ఢిల్లీలో రాహుల్ బంధు మాత్రం బాగా జరుగుతున్నది. 72,000 కోట్లు ఇక్కడ కేసీఆర్ గారు రైతులకు ఇస్తే, 72,000 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే 72 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు నిధులు తెచ్చింది లేదు, నిధులు ఇచ్చింది మాత్రం చాలా ఉంది. కప్పం కట్టాలి, సామంతరాజు కదా, ఢిల్లీ వాళ్ళకి గులాం కదా, సామంతుడు కదా. మరి సామంతుడు కాబట్టి అక్కడ కప్పం కట్టకపోతే ఉంటుందా? పోస్టు ఊడిపోతుంది. అందుకే నెల నెల పోవాలి, కప్పం కట్టుకోవాలి, రెన్యువల్ చేయించుకోవాలి, రావాలి. రెగ్యులర్ సీఎం కాదా ఆయన, రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేయించుకుంటేనే ఆ పదవి ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు. ఇది వాస్తవం. అందుకే నేను అనేది ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు ఎక్కడ పోయిందంతా అని. సీతారామ విషయానికి వస్తే 2024 15 ఆగస్టు నాడు తుమ్మల గారు మంత్రులందరూ పోయి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. కేసీఆర్ గారు మొత్తం బ్రహ్మాండంగా మొత్తం పని పూర్తి చేస్తే వీళ్ళు వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. సాధించిందే ఉంది, చేసిందే ఉంది నేను అడుగుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, వీళ్ళ వల్ల సీతారామ కాదు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు తప్పకుండా. ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారే మళ్ళీ తరిగి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, మోసపోని ఏ వర్గము లేదు కాంగ్రెస్ చేతుల్లో. నేను ఇక్కడికి వస్తా ఉన్నా, మధ్యలో వీరన్న అంబేద్కర్ గారికి దండయ్యన్న అంటే అక్కడికి పోతే అక్కడ ఒక 10 మంది విద్యార్థులు వచ్చారు. అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా, అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళ మాటలు. ఏం మాటలు చెప్పారు విద్యార్థులకి? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 1,00,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 5 లక్షలు. గుర్తుందా? ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000. నోటికొచ్చిన బొంకుడు ఇష్టం వచ్చిన మాటలు చెప్పారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాం, విద్యార్థులకు ఒక విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఏమైంది మరి ఈరోజు? 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవాళ పేరెంట్సే చెల్లించాలి, తల్లిదండ్రులే చెల్లించాలి, ప్రభుత్వం చెల్లించకపోయినా బాధ్యత మీదే అనే
స్థితి ఇవాళ వచ్చింది అంటే నష్టపోయింది ఎవరు, నష్టం జరిగింది ఎవరికి? దయచేసి ఆలోచించండి. విద్యార్థులారా, విద్యార్థుల తల్లిదండ్రులారా ఆలోచించండి. ఇదే ఖమ్మం జిల్లాలో మోసపోయి 10వ తరగతికి ఇంత, 12వ తరగతికి ఇంత అంటూ వేలం పాట పాడినట్టు నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇస్తే వాటిని నమ్మితే నమ్మిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నదేంటో దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.